పిలిచావు స్వామి, ఉదమార మమ్ముల మలిచావు స్వామి. ప్రియమార మమ్ముల పిలిచావు స్వామి, ఉదమార మమ్ముల మలిచావు స్వామి. నీ పలుకే మమ్ము నడిపించలేదా, నీ పలుకే మమ్ము నడిపించలేదా, నీ కరుణలు మేము తరించలేమా. ఈ శుభవేళ, ఈ పూజ వేళ, సంతసముందే వేళ, మనసులు పొంగే వేళ. ఈ శుభవేళ, ఈ పూజ వేళ, సంతసముందే వేళ, మనసులు పొంగే వేళ. ఈరోజు పూజ సమర్పించువారు ఖమ్మం మేత్రాసనం, ఖమ్మం నార్త్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న అయినంపూడి అమృతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, జ్ఞానం మరియు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని కోరుతూ అమూల్య, లూర్ది మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం నాచారం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న సింగారెడ్డి సురేష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సత్తెనపల్లి విచారణ. పైరెడ్డి లూదిమేరి కుటుంబంలో శాంతి సమాధానం కలుగునట్లు, పవిత్రాత్మ వరములు కృమ్మరించబడినట్లు, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగునట్లు, లూదిమేరి గారికి పరిపూర్ణ ఆరోగ్యం కలుగునట్లు, తలంచిన తలంపులు నెరవేరినట్లు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం తిరుపతి విచారణ. దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ వి కొండారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం అమరావతి విచారణ. కొమ్మూరి శ్రీనివాసరావు కుటుంబాన్ని ఇన్ని రోజులు దేవుడు కాచి కాపాడినందులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరి తలంపులు నెరవేరాలని, వీరి పిల్లలకు జ్ఞానము, ఆయురారోగ్యములు దయచేయమని కొమ్మూరి శ్రీనివాసరావు, రోజారాణి, జాయ్ సలేం, వైడూర్యం, జ్ఞాన ప్రమోద్ కుమార్ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ. తుమ్మా లూర్దు మర్రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మరియు వీరి పిల్లలకు జ్ఞానము, ఆయురారోగ్యములు దయచేయమని తుమ్మా లూర్దు మర్రెడ్డి సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ. నిరంజన్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని, దేవుని దీవెనలు తనకు తోడుగా ఉండాలని లలితమ్మ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రాణిపురం విచారణ. కీర్తిశేషులు ఓరుగంటి శౌరీలు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఓరుగంటి అన్వేష్, ఏరువ థామస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, లింగారెడ్డి, లలిత, సిస్టర్ లూదిమేరీ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ. కీర్తిశేషులు పోలిశెట్టి రాజకుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఈ దివ్యబలి పూజను జ్యోతి, భావన తెరీసా సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం జపమాల రాజ్ఞి విచారణ. కీర్తిశేషులు ఏరువ మనోహర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ ఫాతిమా మార్గరెట్, సుధాకర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం క్రోసూరు విచారణ. కీర్తిశేషులు జకర్యా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మరియు పాటిబండ్ల కిరీటి, కిషోర్, సోలమోను, అన్నమ్మ, శౌరయ్యలకు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ ఆరోగ్యమాత పేరిట పాటిబండ్ల కిరీటి సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపమని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనెడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. చెడితిని గదా, సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని గదా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. ఉజ్జియా రాజు గతించిన ఏడు నేను ప్రభు ఉన్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన అంగీ అంచులు దేవాలయము నింపెను. ఆయనకు పైభాగమున జ్వలించుచున్న సెరాపీము దేవదూతలు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును 2 కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దమునకు దేవాలయ పునాదులు కంపించెను. దేవాలయముతో పొగతో నిండెను. నేను చెడితిని గదా, నా నోటి నుండి వెలువడినవన్నీయు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని గదా అని అనుకొంటిని. అప్పుడొక దేవదూత నా చెంతకెగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటి కంటించి, ఇది నా పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారం జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను గదా, నన్ను పంపుడు అని నేనంటిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు రాజు, ప్రభు రాజు, అతడు ప్రభావమును అతని ప్రభావము వస్త్రం వలె ధరించెను. వస్త్రం వలె ధరించెను. ప్రభువు రాజు, అతడు ప్రభావమును వస్త్రం వలె ధరించెను. బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరూ
ప్రభువు రాజు ప్రభువు రాజు అతడు ప్రభావమును అతని ప్రభావమును వస్త్రం వలె ధరించెను. వస్త్రం వలె ధరించును. అతడు భూమిని స్థిరముగా పాదుకొలిపెను, అది చలింపదు. ప్రభు, నీ సింహాసనము అనాది కాలం నుండి స్థిరముగా నిలిచియున్నది. నీవు అనాది కాలం నుండి ఉన్నవాడవు. అందరూ ప్రభువు రాజు ప్రభువు రాజు అతడు ప్రభావమును అతని ప్రభావమును వస్త్రం వలె ధరించెను. వస్త్రం వలె ధరించెను. ప్రభు, సాగర గర్భములు ఉప్పొంగినవి, అవి గలమెత్తి హోరుమని శబ్దించినవి. ప్రభు, నీ శాసనములు ఎన్నటికీ మారవు. నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగియున్నది. అందరూ ప్రభువు రాజు ప్రభువు రాజు అతడు ప్రభావమును అతని ప్రభావమును వస్త్రం వలె ధరించెను. వస్త్రం వలె ధరించెను. బహురమ్యమైనది నీ శుభవచనం, తరుణికి బహుమానం నీ శుభవచనం. బహురమ్యమైనది నీ శుభవచనం, తరుణికి బహుమానం నీ ప్రియవచనం. దేవా ఆలకింతును ఈ శుభవేళ, దేవా ఆలకింతును ఈ శుభవేళ. నీ శుభవచనం, నీ ప్రియవచనం, నీ శుభవచనం, నీ ప్రియవచనం. ముదముతో మనసారా, ముదముతో మనసారా. హల్లెలూయా 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 హల్లెలూయా. బహురమ్యమైనది నీ శుభవచనం, తరుణికి బహుమానం నీ ప్రియవచనం. బహురమ్యమైనది నీ శుభవచనం, తరుణికి బహుమానం నీ ప్రియవచనం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 10వ అధ్యాయము వచనములు 24 నుండి 33 వరకు. యేసు తన 12 శిష్యులతో ఇట్లా నేను, శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యజమాని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమానుని వలె సేవకుడు అయినా చాలును. ఇంటి యజమానుడు బెల్జబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటివారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా. కాబట్టి మనుష్యులకు భయపడకుడు, దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు.
చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగల వానికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు వరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీయూ లెక్కింపబడియే ఉన్నవి, కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అట్లు కాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పట్టణాలని జాగ్రత్తగా గమనించినట్లయితే, జాగ్రత్తగా విన్నట్లయితే మనం చూస్తున్నాం. ఈరోజు మొదటి పట్టణంలో ఏషియాని దేవుడు పిలుచుకుంటున్నాడు. ఆ యొక్క పిలుపు అనేది ఎలా జరిగింది అనేది ఆ యొక్క సందర్భంలో చెప్పబడిన ఈ యొక్క వాక్యాలు ఇవే. అంటే ఆ రోజుల్లో యెషయా ప్రవక్త యవ్వనంలో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయానికి, అనగా సొలొమోను నిర్మించిన ఆ యొక్క యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మిక అనుభవం అనేది జరిగింది. ఆ యొక్క అనుభవమే ఈరోజు మొదటి పట్టణము. అయితే ఆ యొక్క అనుభవం ఏంది అని అంటే, ఆయన పరలోకంలో దేవదూతలు ఆ యొక్క యావే చుట్లు, అంటే ఆ యొక్క పైగా ఉండి ఆ యొక్క దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారన్నమాట. అంటే పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు అని దేవుణ్ణి ప్రతినిత్యము ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవదూతలు. ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క యెషయా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, నేను ఇక్కడ ఉండటానికి అర్హుణ్ణి కాను, నాలో చెడు అలవాట్లు, చెడు భావాలు, చెడు ఆలోచనలు అనేవి నన్ను ఇక్కడ అర్హుణ్ణి చేయట్లేదు అని చెప్పేసి మనసులో అనుకున్నాడనమాట. అంటే నేను ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో పాపాలు కట్టుకున్నాను, నేను ఇక్కడ ఉండటం అర్హత లేనట్లే అని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవాతి దేవుడు ఆ యొక్క దేవదూతల ద్వారా ఆ యొక్క నిప్పు కణికలను యెషయా ప్రవక్త పెదవులకు అంటించిన తర్వాత ఆ యొక్క పెదవులు అనేవి అది నిజముగా పరిశుద్ధంగా సత్యాన్ని మాట్లాడటానికి, దేవుని యొక్క వాక్యాలు ప్రజలకు తెలియజేయటానికి వాడబడ్డాయి. అదే మనం చూసుకుంటూ ఉన్నాం. ఆ యొక్క బానిసలుగా జీవిస్తున్న ప్రజలకి, ఆ సిరియా రాజ్యంలో బానిసలుగా జీవిస్తున్నారు ప్రజలు, వారికి మంచి మాటలు చెప్పి దేవుని దగ్గరికి మరలా తీసుకొని రావాలి అని చెప్పేసి ఆ యొక్క దేవాతి దేవుడు ఈ యొక్క యెషయా ప్రవక్తను ఒక సాధనంగా వాడుతూ ఉన్నారన్నమాట. మనం కూడా ఈ యొక్క రోజులలో చూసుకున్నట్లయితే, ఈ యొక్క సంఘాల్లో చూసుకున్నట్లయితే ఒక జరిగిన సంఘటన మీకు తెలియజేస్తాను. ఒక ఇద్దరి దంపతులకు పిల్లలు లేరు 10 సంవత్సరాలుగా. 10 సంవత్సరాలుగా పిల్లలు లేకపోయేసరికి ఆమె చేయని ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఇది మీరు చాలాసార్లు వినే ఉంటారు, కానీ సందర్భం అది మీకు మరలా తెలియజేస్తున్నాను అన్నమాట. అయితే ఈ యొక్క ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. చాలాసార్లు ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేయగా ఒక బాలుడు జన్మించాడనమాట. ఆ యొక్క జన్మించిన బాలుడు జన్మించిన తర్వాత కొన్ని సంవత్సరాలకే ఆ యొక్క భర్త వాడు చనిపోతూ ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఎలాగైనా పుట్టిన ఏకైక కుమారుడు కాబట్టి ఎంతో కష్టపడి గారాబంగా
ఏది అడిగినా కాదనకుండా తెచ్చిచ్చేదంట. అయితే ఒకరోజు ఏం జరిగింది, పెద్దోడయ్యాడు, మంచి ఉద్యోగం వచ్చింది, మంచిగా సెటిల్ అయ్యాడు. మంచిగా సెటిల్ అయిన తర్వాత ఒకరోజు ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ అన్ని ఫాములన్నీ ఫిలప్ చేసి ఇంటికి వచ్చి, అమ్మ నిన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్తాను అని చెప్పేసి అమ్మని కారులో ఎక్కించుకొని ఆ యొక్క వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ వదిలిపెట్టి, అమ్మ నేను గంటలో మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్ళినవాడు తిరిగి రాలేదన్నమాట. తిరిగి రాలేదు. ఆమె అట్లానే ఎదురు చూస్తూ ఉందన్నమాట కుమారుడు కోసం. అయితే ఒకరోజు ఫాదర్ గారు వెళ్ళి ఆ యొక్క వృద్ధాశ్రమానికి వెళ్ళి ప్రార్థన చేసి అన్ని ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ యొక్క వరాండాలో వస్తున్నప్పుడు ఆమెని అడుగుతూ ఉన్నాడు, ఏందమ్మా బాగున్నావా అనగానే, బాగున్నానండి, నా యొక్క కుమారుడు వచ్చి నన్ను తీసుకువెళ్తాడు, అందుకే ఎదురు చూస్తున్నాను సూట్ కేసుతో అని చెప్పేసి చెబుతుందన్నమాట. అయితే ఫాదర్ గారు సంతోషంగా అక్కడ ఉన్న వార్డెన్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఏమా చాలా సంతోషంగా ఉంది, ఈరోజు వాళ్ళ కుమారుడు వచ్చి తీసుకెళ్తాడంట కదా ఇంటికి అని చెప్పేసి. అయితే అక్కడ వార్డెన్ చెప్తుంది, ఫాదర్ గారండి, ఆ యొక్క తల్లి 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది, ఎదురు చూస్తుంది, కుమారుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నన్ను తీసుకెళ్తాడని. తినటానికైతే లోపలికి వచ్చిద్ది, తర్వాత ఎప్పుడు వరండాలోనే ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాడు అనమాట. అంతటి ప్రేమ, అంతటి అనురాగం అనేది తల్లికి ఉంది. ఆ యొక్క తల్లి ఎదురు చూస్తుంది, కుమారుడు ఎప్పుడు వస్తాడా, నా కుమారుడు ఖచ్చితంగా వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తుంది. అలాంటి సంఘంలో మనం ఉంటున్నాం అనమాట. దేవుడు కూడా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్ని అంతే ప్రేమగా, అంతకంటే ఎక్కువ ప్రేమగా ఇజ్రాయెల్ ప్రజలను చూసుకున్నప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా పోవటం, వ్యతిరేక ఆలోచనలు, ఇతర బాలుదేవుల్ని కొలవటం, ఆరాధించటం, వ్యతిరేకంగా వెళ్ళి యొక్క ప్రవక్తల్ని చంపివేయటం కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి క్రియలు అనేవి ఇప్పట్లో కూడా ఈ యొక్క సంఘంలో కూడా జరుగుతున్నాయి. నాది, నా కుటుంబం, నేను అంతే, ఇతరులు ఏమైతే నాకేంటి అనే యొక్క స్వభావంతో, భావాలతో మనం కూడా ఈ యొక్క సంఘంలో చాలామంది అదే భావాలతో జీవిస్తున్నారు. అలాంటి భావం దేవుడికి ఉన్నట్లయితే ఈరోజు మనం ఎక్కడుండేవాళ్ళము? అవునా కదా? ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇంతటి అంతస్తు, ఇంతటి మంచి జీవితం అనేది ఉందంటే అది మనం స్వయం కృషి కాదు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ వలన మనం ఇంత అంతస్తులో, ఇంత ఆస్తులు కలిగి, ఇంత మంచి స్వభావం కలిగి ఉంటున్నాం. అలాంటి దేవుణ్ణి మనం ప్రేమించకపోతే, అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించకపోతే మన బ్రతుకెందుకు, మన యొక్క జీవితాలు ఎందుకు అని ఈరోజు మనం ధ్యానించాలి, మనం ఆలోచన చేయాలి. ఒక ఇంగ్లీష్ కొటేషన్ ఉందన్నమాట, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ ఈజ్ మిరకల్ అని. అంటే నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క క్షణం కూడా ఒక అద్భుతం, దేవుడు చేస్తున్న ఒక అద్భుత కార్యం అని చెప్పేసి తెలియజేయబడుతుంది అన్నమాట. అలాంటి దేవుణ్ణి మనం మన యొక్క అవసరాల కోసమే వాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఎట్లయితే మానవ మాతృలుగా మనం, అంటే మనకెవరైనా అవసరం ఉండో, ఎవరితోనో అవసరం ఉండో మనం ఉంటామో కానీ కొద్దిసేపు, తర్వాత అవసరం అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్న స్వభావాలతో చాలామంది ఈ యొక్క సంఘాల్లో అనేది జీవిస్తూ ఉన్నారు. అలాంటి ఆలోచనలు, అలాంటి క్రియలు, అలాంటి పనులు మనం చేస్తున్నట్లయితే మానుకొని దేవుని చెంత ఉండి ప్రార్థన చేస్తూ ప్రతినిత్యం మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. అయితే ఈ యొక్క సువార్త పట్టణంలో ఈరోజు దేవుడు యేసుప్రభు 3 సార్లు అంటున్నాడు, భయపడకండి, మీరు భయపడకండి అని చెప్పేసి దేవుడు 3 సార్లు అంటున్నాడు. ఆ యొక్క భయపడకండి అని ఎందుకు అంటున్నాడంటే, మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క ఆత్మని ఎవరైతే నాశనం చేస్తారో వాళ్ళకే భయపడండి, మీ యొక్క శరీరాన్ని నాశనం చేసే వాడికి భయపడకండి అని చెప్పేసి దేవుడు తెలియచేస్తున్నాడు. అంటే మీ యొక్క శరీరాన్ని నాశనం చేయటం, మీ యొక్క ఆత్మను నాశనం చేయటం అంటే ఏంటి, ఇక్కడ ఉన్న అంతరార్థం ఏంటి అని అంటే, శరీరాన్ని నాశనం అంటే మనం ఎప్పుడైతే నిజాయితీగా ఎప్పుడైతే జీవిస్తామో, ఎప్పుడైతే మంచితనంగా జీవిస్తామో, ఎంతోమంది మనకి ఎదురుగా వచ్చి అడ్డంగా ఉండి మనల్ని ఎన్నో మాటలు అంటాం కానీ, ఎన్నో చేష్టలు చేయటం కానీ జరుగుతూ ఉంటాయి. అది శరీరానికి. ఆత్మని నాశనం చేయటం అనేది ఎవరి వలన కాదు. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు నిజాయితీగా ఉండు, నీ శరీరాన్ని నాశనం చేసినా కానీ నీ ఆత్మ
నీ ఆత్మని నాశనం చేయలేరు. ఈ యొక్క ఆత్మ అనేది ఎప్పుడైతే నాశనం చేయబడిపోతుందో అప్పుడు పరలోకానికి నువ్వు చేరుకుంటావు, ఆ యొక్క దేవుని యొక్క ముఖాముఖి దర్శనాన్ని నువ్వు పొందుతావు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. చివర వాక్యాలు కూడా మనం చదువుకున్నట్లయితే, కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వాణిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను అంగీకరింతును. అట్లు కాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వాణిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. అంటే ఈ యొక్క భూలోకంలో నన్ను ఎవరైతే అంగీకరిస్తారో, అంటే నేను చెప్పిన మాటలు ఎవరైతే వింటారో, నేను చెప్పిన ప్రతి వాక్యం ఎవరైతే పాటిస్తారో వారిని నేను అంగీకరించి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాను. నాకెవరైతే వ్యతిరేకంగా జీవిస్తారో, చెడు జీవితాన్ని జీవిస్తారో వాళ్ళని నేను అంగీకరించను అని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడనమాట. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇనుముని ఎవరు నాశనం చేయలేరు, కానీ దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలానే మనం కూడా మన జీవితాలను ఎవరు నాశనం చేయరు. మన జీవితంలో ఎప్పుడైతే మన యొక్క ఆశలు కోరికలు మితిమీరి మనం పాపాన్ని ఎప్పుడైతే కూడబెట్టుకుంటామో అప్పుడు మన జీవితం కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు తెలియజేసేది ఒక్కటే, మనం విశ్వాసంగా దేవుని యందు ఎప్పుడైతే మంచిగా జీవిస్తామో, మంచి స్వభావంతో ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, మనల్ని మంచి వృక్షం వలె వృద్ధి చేస్తాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరం కొద్దిసేపు మౌనంగా కళ్ళు మూసుకొని భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఆ యొక్క దేవాతి దేవుని చెంత మన యొక్క విన్నపాలను, కోరికలను, ఉద్దేశాలను ఉంచుదాం. మొట్టమొదటిగా ఈ యొక్క శ్రీ సభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ పాపు గారిని, అలాగే బిషప్పులను, గురువులను, ఎవరైతే సువార్త పరిచర్య చేస్తున్నారో వారందరినీ దేవుడు దీవించాలని, వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో తోడుగా ఉండి ప్రపంచ నలుమూలల ఆ యొక్క సువార్త పరిచర్య జరిగే భాగ్యాన్ని వారికి దయచేయమని, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య నాయన ఈ యొక్క ఉదయకాల సమయమున భోజన సమర్పించిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి యొక్క ఉద్దేశాలను, కోరికలను, విన్నపాలను మీరు ఆశీర్వదించి వారికి కావలసిన ప్రతి ఒక్క అనుగ్రహాన్ని దయచేయమని, వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించమని, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రియ ప్రభువా, ఈ యొక్క దివ్యవాణిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. వారికి కావలసిన ప్రతి ఒక్క అనుగ్రహాన్ని వారికి దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి సహాయంగా వారిని సువార్త పరిచర్య చేసే భాగ్యాన్ని వారికి దయచేయమని, వారి కుటుంబాలను దీవించమని, వారి కుటుంబంలో ఎటువంటి కలతలు లేకుండా ఎల్లప్పుడూ శాంతి సమాధానాలతో ఉండు భాగ్యాన్ని వారికి దయచేయమని, అలాగే ఎవరైతే ఈ యొక్క దివ్యవాణి టీవీకి సహాయం చేస్తున్నారో, ఆధ్యాత్మికంగా కానీ ఆర్థికంగా కానీ సహాయం చేస్తున్న వారందరినీ దేవుడు దీవించాలని, వారికి కూడా మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించమని, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మన యొక్క సొంత అవసరాల కోసం, ఉద్దేశాల కోసం, కోరికల కోసం మౌనంగా ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నింటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నిప్పుడు నీవు
చేత నీ వలన నుందిన నావన్నీ కృప చేత నీ వలన నుందిన భావంబు నను నేను బహుధైర్యముందేద నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవో కరుణించుమి నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవో కరుణించుమి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము చేయు స్థుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలయుననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనూ నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామము నేగు చేసేటి వారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నిన్ను ప్రకటించెదము, మేము తానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్పకారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిసు జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామి హితులారా.
కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామి హితులారా, కథోలికులారా, క్రీస్తు జైనులారా, కథోలికులారా, క్రీస్తు జైనులారా, కలసి మెలసి కదలిరారు క్రీస్తు జైనులారా, కల్వరి బలి విందుకోలరి కథోలికులారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కనికరము బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధిక సహాయముతో నిన్ను స్తుతించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మాధవమ్మా జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీ ఓ మరియా, చల్లని మాధవమ్మా జీవితయానములో నిలువుమమ్మా. శుభములు గోచు నీ నామం నిరతము నాలో స్మరింతు. శుభములు గోచు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురము నీ ప్రేమ